వాళ్ళు అడిగే సమాచారానికి వాళ్ళు అడిగే వ్యక్తిగత ఏమడిగినా కానీ వాటికి సంబంధించి స్పందించొద్దని చెప్పండి. ముఖ్యంగా వాటితో పాటుగా మీకు వాట్సాప్లో అన్నోన్ కాల్స్ ఏదైనా వీడియో కాల్స్ కనుక వచ్చినట్లయితే ఏదో ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, ఇంకో 20 మెంబర్స్ చెప్పాలి. చెప్తారా? అందులో ఎందుకు అంటున్నానంటే ప్రతిరోజు మేము చూస్తున్నాం చాలా మంది చాలా రకాలుగా మోసపోతున్నారు. వాళ్ళకి తెలుసో తెలియక వాళ్ళకి తెలియట్లేదు. కాబట్టి ముఖ్యంగా ఆన్లైన్లో వచ్చే ఎవరన్నా కానీ ఫోన్ చేస్తే ఎవరన్నా ఫస్ట్ మీరు చెప్పాల్సింది ఏంటంటే గుర్తు తెలియని వ్యక్తులు ఎవరన్నా కానీ మీకు ఫోన్ చేయండి. మీ అమ్మా నాన్న ఎంతవరకు కష్టపడి మిమ్మల్ని ఈ పొజిషన్ తీసుకురావడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఒకసారి ఆలోచించుకోండి. వాళ్ళు కష్టపడి మీరు బాగుండాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆలోచనలు చేస్తున్నారు. కాబట్టి ఒక్కసారి వాళ్ళు ఎంత కష్టపడ్డా కానీ మీరు మన ప్రయోజకులు అయ్యారనుకోండి, వాళ్ళ కష్టం మొత్తం పోతుంది. అవునా కాదు? కాబట్టి ముఖ్యంగా మీరు ఆలోచించుకోండి. ఈ వయసులో మీరు చేసే పనులు ఎంతవరకు అవసరం ఉన్న విషయాలు పట్టించుకోండి, అవసరం లేని విషయాల గురించి మర్చిపోండి. వాటితో పాటుగా మీరు చేస్తున్న పని ఈరోజు ఉదయం 6 గంటలు లేచినప్పుడు నెక్స్ట్ రోజు ఉదయం 6 గంటలు ఈ 24 అవర్స్లో నేను ఏం చేస్తున్నాను అనే విషయం పైన ఒక క్వశ్చన్ మార్క్ చేసుకోండి. నేను చదువుతున్నానా లేదా, చదివినంత సేపులో ఎంతవరకు నేను అర్థం చేసుకోగలుగుతున్నాను, దీన్ని ఎంతవరకు నేను ఇంప్లిమెంట్ చేయగలుగుతాను అనే దానిపైన ఆలోచించుకొని ముందుకు వెళ్ళారనుకోండి, మీరు ఏదనుకుంటే సాధిస్తారు. ఇఫ్ వన్స్ ఒక్కసారి కనుక మీరు ఏదో ఒక పొజిషన్లో ఏదో ఒక జాబ్ మీరు కొట్టారనుకోండి, మీకు కావాల్సిన విషయాలు వచ్చేస్తుంది. మీకు కావాల్సిన మీరు ఏదనుకుంటే అది వచ్చేస్తుంది. ఇప్పుడు అనుకుంటున్నారు కదా, ఈ వయసులో మీకు తెలియట్లేదు. ఒక అమ్మాయి అయితే ఈ అబ్బాయి నాకు మాట్లాడాలి, ఈ అబ్బాయి లవ్ చేయాలి, ఈ అబ్బాయి తిరగాలని ఆలోచన. అది కాదు. ఇప్పుడు వన్స్ ఒకసారి నువ్వు జాబ్ కొట్టి ఒక మంచి పొజిషన్ వెళ్ళావనుకో, నీదేందమ్మా నీకు కొండ మీద కోత వస్తుంది. నువ్వు అనుకున్న అబ్బాయి రావచ్చు, అనుకున్న అమ్మాయి వచ్చేస్తుంది. నువ్వు ఇప్పుడు వన్స్ ఒకసారి కష్టపడి నువ్వు ఐఏఎస్, ఐపీఎస్, వేరే వేరే జాబ్లు, గవర్నమెంట్ జాబ్లు, దేంట్లో ఒక దాంట్లో లేక ఏదో బిజినెస్లో ఏదో రకరకాలుగా ఉన్నాయి. ఒక్క జాబ్ ఒకటే కాదు, రకరకాలు మన బిజినెస్ ఉన్నాయి. ఎప్పుడు వస్తాయి అవన్నీ? కష్టపడి చదివి మంచి ప్రయోజకులు అయినప్పుడే తెలుస్తుంది. ఆ విధంగా చేసి ఒక పొజిషన్కి మీరు వెళ్ళారనుకోండి, మీకు కావాల్సినవన్నీ మీకు వెతుక్కుంటూ వస్తాయి. అదొక్కటి మనసులో పెట్టుకోండి. ఈ వయసులో కనుక మీరు తెలుసో తెలియక ఒక్కసారి తప్పిదాం ఏదో చిన్న తప్పు చేశారనుకోండి, అది లైఫ్ లాంగ్ మీరు బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి, మీరు చేసే పని ఎంతవరకు కరెక్ట్ కాదు అని చెప్పేసి. ముఖ్యంగా ఫోన్లు వాడుతున్నారు, ఫోన్ గురించి వాడండి. ఎన్ని మంచి విషయాలు ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు మాత్రమే వాడండి. అవసరం లేని విషయాల గురించి బంద్ చేయండి. ముఖ్యంగా సోషల్ మీడియా యాప్స్ యూజ్ చేస్తున్నారు మీరు. సోషల్ మీడియా యాప్స్లో మీకు తెలుసు, అందులో మంచి కంటే ఎంతవరకు మంచి ఉందో చెడు కూడా అదే విధంగా ఉన్నది. అన్నెసరీ విషయాల గురించి అందులో డిస్కషన్ చేయడం కానీ, లేని విషయాల గురించి ఆలోచించడం కానీ, అన్నోన్ పర్సన్స్ మాట్లాడడం కానీ అటువంటి విషయాలు చేయకుండా ఉండండి. ముఖ్యంగా అమ్మాయిలు లేదా అబ్బాయిలు కూడా కావచ్చు, అందరూ కూడా మీకు సంబంధించిన ప్రొఫైల్ ఫోటోలో మీ ఫోటో వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ దేంట్లోనా కానీ మీకు సంబంధించిన ప్రొఫైల్ పిక్ ఫోటో పెట్టుకోవద్దు. మీకు తెలుసో తెలియక ఒక్కసారి పెట్టుకున్నట్లయితే చాలా మంది తెలియకుండా కావాలని మీ యొక్క ఫేస్ మాత్రమే ఉంచి మిగతా పార్ట్స్ అని చేంజ్ చేసుకుంటా మార్పింగ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సేమ్ అదే విషయం మీరు మీ ద్వారా కాకుండా మీకు తెలిసిన 20 మందికి మీ కాలేజీలో, మీ చుట్టుపక్కల బంధువులు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ విలేజ్లో అందరికీ తెలియపరచాలి ఈ విషయాలు. సార్ ఇలా జరుగుతున్నాయి అని చెప్పేసి మీకు చాలా మంది మీ పేరెంట్స్కు తెలియదు. ఈ మధ్య వాళ్ళకి ఏమవుతున్నారంటే, నేను బ్యాంకు నుంచి కేవైసీ అప్డేట్ చేయండి, బ్యాంక్ ఆధార్ కార్డు అప్డేట్ చేయండి, అదేవిధంగా మీకు లోన్స్ ఇస్తాము అనే విషయాలు కూడా వాళ్ళకి తెలియదు. ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది, ఓటీపీ నెంబర్ మీరు క్లిక్ చేశారనుకోండి, మీ అకౌంట్లో ఇంత డబ్బులు పడతాయి. లేకపోతే మీ సంబంధించిన వ్యక్తిగత సమాచారం మీకు తెలుసో తెలియక వాళ్ళు తెలియకుండా నీకు ఇలా ఉందండి, మీ బ్యాంకులో నేను లోన్ ఇస్తాము, ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పేసి ఆలోచన. లేదనుకుంటే ఏదైనా ఒక ఈ లింక్ ఇస్తాము, ఈ లింక్ని మీకు క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించి మీకు ఈ విధంగా మంచి జరుగుతుంది, లేక ఈ సంబంధించి డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఆన్లైన్లో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి ఎటువంటి మెసేజ్లు వచ్చినా, ఫోన్ కాల్స్ వచ్చినా మీరు ఎవరు రెస్పాండ్ అవ్వద్దన్న విషయము కంపల్సరీ. ఏదైనా వ్యక్తి ఎవరైనా తెలుసో తెలియకో ఎవరైనా అలాంటి చేసినట్లయితే ఇమీడియట్గా 1930 కాల్ చేయమని చెప్పండి. ప్రతి ఒక్కరికి మీ పేరెంట్స్ చెప్పండి, బంధువులకు, చుట్టాలకు అందరూ తెలియపరచాలి. ఒక్కొక్క పర్సన్ చెప్తారా? ఖాళీ సార్ చెప్తున్నారు సార్ అంతే కదా ఆలోచిస్తున్నారా?